ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ఉదయకాలమే దేవుని వాక్యం ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విను. దేవుని సన్నిధికి నువ్వేదైనా చేసేటప్పుడు, దేవుని పిల్లలకి ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది నువ్వు మంచిది ఇవ్వాలి. పనికిరాంది పోటీకి ఎవరో ఇస్తున్నారని నువ్వేవోడు, నీ అంతకు నీవే ఒక మంచి తీర్మానం తీసుకొని నా ప్రభు సన్నిధికి శ్రేష్టమైనది ఇవ్వాలని ఒక మంచి తీర్మానం తీసుకొని ఆ ప్రకారం చేసినప్పుడు తప్పకుండా నువ్వు ఆశీర్వాదం పొందుతావు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తావు. 1 దినవృత్తాంతములు 11వ అధ్యాయం 9వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, దావీదు ఎందుకు వర్ధిల్లుతూ ఉన్నాడు, సౌలు ఎందుకు నశించిపోతా ఉన్నాడంటే సౌలులో కపటం, ద్వేషం, పోటీ. దావీదు చేశాడు, దావీదు చేస్తే నేను చేయలేనా, దావీదు ఇస్తే నేను ఇవ్వలేనా? కానీ దావీదులో కపటం లేదు. దేవునికి యథార్థంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యథార్థంగా ఆయన పని చేస్తూ ఉన్నాడు. మంచి మనసు కలిగి, ప్రేమ కలిగి అందరికీ సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ మనసు నచ్చిందండి దేవునికి. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో పోటీకి ఇస్తూ ఉంటారు. ఆమె అది ఇస్తే నేను ఇంకోటి ఇస్తా, ఆమె ఇది చేస్తే నేను ఇంకోటి చేస్తా, ఆమె ఇది చేసిందనుకో నేను ఇంకా 2 లక్షలు ఎక్కువ ఇస్తా అంటే పోటీకి ఇచ్చేది నీకు ఆశీర్వాదకరంగా ఎప్పటికీ ఉండదు. దేవుని పిల్లలకు కానీ, దైవజనుడికి కానీ, సంఘానికి కానీ వేదన చేసేటప్పుడు కపటము లేకుండా, పోటీ లేకుండా యథార్థ హృదయం కలిగి ఇది నా ప్రభువుకి ఇస్తున్నానని చెప్పి ఆయన పనికైనా, ఆయన సేవకైనా, ఆయన పిల్లలకైనా మంచిది ఇచ్చినప్పుడు మంచి ఆశీర్వాదం, శ్రేష్టమైన దీవెన ప్రభు నీకు ఇస్తాడు. ఇక్కడ దావీదు రోజు రోజుకు ఆశీర్వాదం, రోజు రోజుకు అధికుడు అవుతున్నాడు, రోజు రోజుకు మంచి దీవెన మార్గంలో నడిపించబడుతున్నాడు. ప్రజలందరూ దావీదు చూసిన వారందరూ ఇతనైతే దావీదు మాకు రాజుగా బాగుండు అనే మనసు కలిగి ఉన్నాడు. సౌలు ఏం చేస్తూ ఉన్నాడు, నశించిపోతూ ఉన్నాడు. ఈరోజు సౌలు మనసు నీ హృదయంలో ఒకవేళ ఉందేమో తొలగించు. దేవుడు నిన్ను దీవించాలంటే దావీదు లాంటి మంచి మనసు ఉన్నప్పుడు తప్పకుండా వృత్తి పొందుతావు. సౌలు నశించి 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 మరణమైపోయాడు. అలాంటి స్థితి నీకు రాకూడదనే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతాడు. దావీదు దేవుని పరిచయంలో నమ్మకంగా ఉన్నాడు, చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉన్నాడు. అందుకే దావీదుకు దేవుడు తోడే ఉన్నందున రోజు రోజుకు ఈ ప్రకారం అధికుడు అవుతుండే. నువ్వు కూడా దీవించబడాలనుకుంటున్నావా? నీ ఇంట్లో ఈరోజు కరువు ఉందా, నీ ఇంట్లో దుఃఖం ఉందా, నీ ఇంట్లో వేదన ఉందా? అయితే సౌలు లాంటి స్వభావం ఈరోజు నువ్వు తొలగించుకో. ఇది నాలో తీసే ప్రభు అని ఒక మంచి తీర్మానం తీసుకో. దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం ఈరోజు ప్రభు నీకు ఇవ్వబోతుంది. దావీదుకి ఇచ్చిన సమాధానం ప్రభు నీకు ఇవ్వబోతుంది. దావీదుకి ఇచ్చిన మంచి దీవెనలన్నీ ఈరోజు నీ కుటుంబానికి ప్రభు ఇవ్వబోతుంది. ఈ ప్రకారంగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఈ వాక్కు ప్రకారం నడిపించును గాక. ఆమె ఇంద్ర కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడానికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు సౌలు లాంటి మనసును తొలగించుకొని దావీదు లాంటి మంచి మనసు కలిగి ఆ ప్రకారంగా నడిపించున్నాయి. దావీదు ఏది పోటీకి చేయలేదు. యథార్థ హృదయంతో ప్రార్థన, యథార్థ హృదయంతో పనిచేసి ప్రభువా దేవునికి ఇష్టడుగా జీవించాడు కనుకనే అధికుడయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు, ప్రజలందరికీ నాయకుడిగా నిలబెట్టాడు. ఈరోజు అటువంటి కృప మా అందరికి అనుగ్రహించి ఇలాంటి వాక్యంతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో వర్ధిల్లజేసి దావీదు లాంటి మనస్సు ప్రతి వారికి దయచేయును గాక. ఆమేన్.